నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఇక్కడ రీసెంట్గా ఫోక్ యాక్టర్ సంబంధించినటువంటి గడ్డం రాజు సూసైడ్ చేసుకున్నటువంటి ఇంట్లో ఉన్నాం. సో అటు ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ నుంచి ఒక రకమైన వర్షన్ వినిపిస్తుంది. ఇంకొక వైపు రాజు సంబంధించినటువంటి వైఫ్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక రకమైన వర్షన్ వినబడతా ఉంది. సో ఇద్దరు పరస్పర వాదనలు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శ చేసుకునే విషయం చూస్తాను. సో దీనిలో ఇంకొంచెం లోతుగా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో దాంతో పాటుగా మనతో పాటు మాట్లాడడానికి గడ్డం రాజు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సౌందర్య వాళ్ళ తల్లి మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఈ విషయాలు, ఈ సూసైడ్ గల కారణాలు ఏంటి అనే విషయంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చాలా క్లియర్గా చెప్పండి, అసలు రాజు సూసైడ్ కు ప్రధాన కారణం ఏంటి? అసలు వాళ్ళు గొడవ పెట్టుకున్నారు సార్. వాళ్ళు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఏం చేసుకున్నారు మరి. ఇక ఆయన ఆమె కూడా అంత పెట్టుకుంటుందని కూడా ఆమె అనుకోలేదు. ఎప్పుడు కూడా అట్లనే అనుకున్నారట, చేసిరట. అసలు అంతా అది కూడా అట్లా పెట్టుకోరు కావచ్చు అన్నట్టు. పండగ అని మా అమ్మ తీసుకుపోలేదని నా దగ్గరికి వచ్చింది అంతే. లేకపోతే ఆ రోజు అసలు రాకపోయేది, అది ఇక్కడనే ఉండేది. అసలు బతుకమ్మ వేసుకుని మేము ఆడలే చేయలే, నీళ్ళ లేచి సపరేట్ రానొచ్చినాము. సో చీరనే ప్రధానంగా కారణం, గొడవ కారణం ఏంది ఆ చీర విషయం నుంచి అంటా ఉన్నారు. ఎంతవరకు నిజం అది? చీర విషయంలో గొడవ? చీర విషయంలో అయితే ఏమి కాదు, అట్టిగానే వాళ్ళు కావాల్సుకొని అట్లా పెట్టారు. మాపకి కొంచెం తప్పు రావన్నారు కదా. చీర విషయాలు అయితే కట్టుకోని, అసలు అది కట్టుకోను అని అనలేదు. ఆ పిల్లగాడు అద్దనం వల్లే పమ్మది ఇచ్చింది. ఇట్లా నేను ఇక్కడ తెచ్చేసిన, ఆమె కూడా ఇక్కడ దాకా రాలేదు అంతే. అసలు వీళ్ళకి పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? అసలు 6 నెలలు అయింది. 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి వీళ్ళ మధ్య గొడవలు ఇట్లే అవుతున్నాయా? గొడవలు అట్లే అవుతుంది. అంటే ఎప్పుడు గానీ మరి వాళ్ళ ఇది గడ్డం రాజు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులను పిలిచి మాట్లాడిన గాడి జరగలేదా? పెద్ద మనుషుల మధ్యలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని జరిగింది. అక్కడ బ్రాహ్మణ్స్ ఇంట్లో ఉంటే ఇక ఆ రోజు ఎట్లా మరి వాళ్ళకి ఎట్లా ఇంతవరకు మస్తు కొట్టిండు. ఇల్లు తుడిచే కర్ర పెట్టి కొట్టిండు. మళ్ళా పప్పు రుద్దుకునే చపాతీలు చేసే కర్ర పెట్టి కొట్టిండు. బాగా మస్తు కట్టెలేరు దాకా కొట్టిండు. కొట్టిన వల్ల మేము కేసు పెట్టిన వల్లే కేసు పెట్టినాం. ఇక పెట్టిన కట్నాల కొద్దిగా భయం ఉంటదేమో, కొంచెం మారుతాడు కావచ్చు మేము పెట్టినాము. అంటే పెట్టిన తర్వాత ఒక నెల రోజులు మర్చిపోన్నాడట. అంటే అది కూడా కొంచెం పగల పెట్టుకున్నాడు కావచ్చు అనుకుంటా. ఎందుకంటే అన్న కేసు పెట్టరు కదా నా మీద అని అనుకున్నాడు కావచ్చు. ఒక నెల రోజులు మంచిగా ఉన్నాడట. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిందట. సో ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ లో, అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు అంటే పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా, పోలీసుల పంచాయతీ చేసిరు? అసలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అంటే ఎందుకు మళ్ళీ మీరు కంప్లైంట్ ఎందుకు బ్యాక్ తీసుకున్నాను? పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా? ఊకే కొడతాడు, తిడతాడు అని మేము ఇచ్చినాం. మేము విడాకులు ఇస్తామని చెప్పినాం మా పిల్లకు. ఊకే గింతగానం కొట్టబట్టే, పెళ్లి కాకముందు కొట్టే, వాళ్ళ పెళ్లి అయినాక కూడా గింతగానం కొట్టాడు. విడాకులు ఇస్తామంటే ఇక మా చిన్న అమ్మోళ్ళు, మా అన్నోళ్ళు వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళ మీద, మా పిల్ల కాళ్ళ మీద, అందరి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు ఎట్లా విడాకులు ఇస్తారు, ఎట్లా చేస్తారు? పెళ్ళి 3 నెలలు అవుతుందా, 2 నెలలు అవుతుందా? మారుతాడు కదా, నా కొడుకు మేము మార్పించుకుంటాం చేస్తాం అని అంటే, సరేలే అమ్మ నాకు ఒక శాల్సి ఇవ్వరు, నేను పోతా నేను కానీ మా పిల్ల కూడా అన్నది. సరే అని మేము పంపించినాక ఒక నెల రోజులే మంచిగా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత గట్టిన కొట్టుడు తిట్టుడు చేసిన కూడా మాకు ఎన్నడూ చెప్పలేదు. మన పండుగ రోజే చెప్పింది అదే కానీ ఇట్లా బాగా కొట్టిండమ్మా. అయితే పోను ఇట్లా అమ్మవారి కాదు లేపుకుంటాను నేను తీసుకుపోయాను మా పాపను. సద్దుల రోజు తీసుకుపోయిన తర్వాత మా పిల్ల చెప్పి పిల్ల రాలేదట. రాకపోయిన వాళ్ళే ఇక సౌందర్య నువ్వు నాకు చెప్పి పోలేదు, ఫోన్ చేసిండు. సౌందర్య నాకు చెప్పి పోలేదు, నువ్వన్నా చెప్పలేదు, మీ అమ్మన్నా చెప్పలేదు అని అంటే నేను అనుకున్నా కదా పిల్ల దూటిపోయింది. అయితే బండి మీద దించిండేమో పిల్లను, మరి ఇద్దరు కలిసి వచ్చారేమో చెప్పొచ్చిందని నేను అనుకున్నా. నేను అనుకోని పిలిచే వరకు అట్లా వచ్చింది. గాజులు వేపిస్తాడు. ఇక వేపించిన తర్వాత ఫోన్ చేసిండు. సందర ఏడున్నావు, నువ్వు ఏడేసినావు, చేయకపోతావు, నీ సందరమేనా, నీ లెక్కేనా, నువ్వు ఇట్లా పోతావు, నువ్వు అట్లా పోతావు అని అంటాడు. వారు రాజు నేను ఎటు పోలేదు, అమ్మ గాజులు వేపిస్తాడంటే ఇక్కడికి వచ్చినా, ఎటు పోలేదు నా అత్తన్నా అని ఆమన్నది. ఫోన్ తీసుకొని నేను మాట్లాడాను. ఏంది రాదు మొన్న ఒక్కరోజు జ్వరం వచ్చింది. అయితే వచ్చింది మా ఇంటికి. వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు పోతావు, మీ ఇంటికి నువ్వు ఎందుకు చేస్తావు, నువ్వు పోవద్దు, నువ్వు చేద్దంటే ఆ రోజు కూడా ఎక్కడెక్కడ తిరుగుతారు, నువ్వు ఎక్కడికి పోయినావు, నాకు చెప్పక చేయకపోయినావు, చెప్పాచ్చింది అట్లా ఆల్రెడీ కానీ ఇక ఉంటా పెడతాడు. చెప్పక చేయకపోయినావు నువ్వు, ఈ సంద్రం నాది ఇదని అన్న వాళ్ళే. సరళ తీ రాజు మొన్న అత్తనేమో అట్లాంటివి ఇప్పుడు తిట్లాడు. కానీ కాగితం రాసి ఇచ్చినావు రాజు, ఎప్పుడు ఇంటికి వచ్చినా రానియవు, ఇట్లా వచ్చి కూర్చుండనియవు, రానియవు, శనియవు అని నేను అదొక్క మాట అన్నందుకు అదే అట్లా పెట్టుకోనిగా గిట్లా అన్నది. మా అత్త లెక్క మాట్లాడాలి, అల్లుడు లెక్క మాట్లాడాలి, అట్లా మాట్లాడదాం, మీ అమ్మ ఇట్లా మాట్లాడదని మళ్ళీ లేపి పండుగ రోజు కొట్టిండట పాపను.
కొట్టిన తర్వాత అమ్మ ఇక ఏమైనా చీర తెచ్చుకుంటానికి వచ్చింది, ఏమైనా బుజ్జి ఇంకా అత్తరు చీర తెచ్చుకుంటాను నువ్వు వచ్చినావు కదా మరి ఇంకా రాలేదేందా అమ్మాయి అంటే, అమ్మ నువ్వు ఇట్లేదు అన్న వాటనే దానికి నన్ను ఇక గొడవ ఎత్తాను నువ్వేం తప్పమాట నువ్వు ఇటు రాయి అమ్మ అని నేను ఇటుకి వచ్చిన తర్వాత ఇక కథ లొల్లి పెట్టుకున్నారు, గాజులని వాళ్ళకి కొట్టిండు, నాలుగు రూములే కొట్టుకున్నారు, కొట్టిండు బాగానే ఇక ఎలివేడు పెట్టి కొట్టిండు, ఎలివేడు వలిగింది పిల్ల మీద. ఇక అయితే ఏమైంది సారిగా మీరు బట్టలు 2 డ్రెస్సులు పెట్టుకున్నది, 2 డ్రెస్సులు పెట్టుకున్నది, చీర పట్టుకున్నది, సరే అది కట్టుకొని అది పట్టుకొని పోదామని. ఇక నువ్వు వెల్లూరు అక్క నువ్వు వెళ్ళు సముద్రం మీరు నాకు కనబడకరు మీరు ఎల్లూరు అని ఇక అయితే మమ్మల్ని బయట దొబ్బిండు. దొబ్బిన సరతీజిగా అని మేము వెళ్ళిపోయినాం ఇక చీర పట్టుకొని. సరే కట్టుకుంటే వరకు నా చీర నాకు అవసరం లేదు నువ్వు కట్టుకోడు సముద్రం నా చీర నాకు అంటే అయ్యో మళ్ళీ లీట పెట్టుకుంటారు అప్పటికే కొట్టుకున్నారు కదా. సరే లేకపోతే తెచ్చికి వేసిపోయినాక అంతే నాకు తప్ప నేను ఊరు మేము అట్లా చేసుకోమని లేదు ఏమలే మేము అట్లా బతుకమ్మ వేర్చినామని ఆయనతో ఇట్లా వచ్చినాము అంతే. అసలు ఆడ కూడా మేము ఆ రోజు ఆడలేదు ఇక లొల్లేలే మాకేం పడుతున్నా పడుతుంది పిల్లలే కొట్టే మాకేం పండుగ అట్లా పోయి ఇట్లా వచ్చిన వేర్చినందుకు కదప్ప నీళ్ళల్లో వేసేస్తా బాబు జర తీసుకుపోయారు అట్లా పోయి నా పెద్ద కొడుకు బండి వేసుకొని వచ్చిండు. అయితే 5 చీర సప్పుడే కచ్చినాం. ఇక వచ్చినాక అప్పుడు 11:30-11 అవుతుంది. వచ్చినాం ఇక 2-3 సార్లు బుజ్జి ఫోన్ చేస్తే లేపుతలేడు ఫోన్, అమ్మ ఫోన్ చేస్తే లేపుతాడు చేస్తాడు మరి రాజు అమ్మ ఒకసారి నాకెందుకు డౌట్ వచ్చింది పోదాం పామ్మంటే వచ్చినాం ఇద్దరం మేమే ఇద్దరం పచ్చేది మా పాపనైనా వచ్చినాం. వచ్చిన తర్వాత డోర్ కొడుతుంది బుజ్జి బెల్లు కొడుతుంది డోర్ కొడుతుంది తీస్తలేడు ఇక ఎట్లా తీస్తాడు ఇక అరే ఏమైంది అని అక్కడ ఒక డబ్బా ఉన్నాడు డబ్బా మీద ఎక్కి బుజ్జి కిటికీలకి వెళ్ళి చూసే వరకు ఇట్లా పెట్టుకున్నాడు పిల్లగాడు. అయ్యో ఇట్లా పెట్టుకున్నాడు అని అయితే ఆమె ఇక చెప్పలేదు దబ కిందికి పోయింది. ఇక ఏడ్చుకుంటా నేను ఆమెను కురికినా ఇక అందరు చెప్పిన వాళ్ళ వచ్చి ఆయన డోర్ వాళ్ళకి కొట్టి తీసిండ్రు. అంతే సార్. తీసిరంటే మీరు పోలీసు కంప్లైంట్ చేయకుండా మొత్తం డెడ్ బాడీ కింద తీసి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, ఎందుకు అసలు ఎందుకు చేయడం జరిగింది ఆ శవాన్ని? అంటే బతుకుతాడు కావచ్చు అని మేము తీసినాం గట్లా ఆమెలేసి ఫోన్ చేసినాం కొంచెం బతుకుతాడు కావచ్చు అని ఫోన్ చేసినాం ఆమెలేసి కానీ వేసుకొని పోయినాం గట్ల ఇడిచినాం కానీ మేము అసలు ఇడవ పోయినాం. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉస్మానియా హాస్పిటల్కి పోయినరు, అక్కడ పోస్ట్ మార్టం అయింది, దాని తర్వాత మీరు ఇంటికి పోవాలి కదా, వాళ్ళ ఇంటికి అక్కడ అబ్బాయి అద్దెకి పోవాలి కదా, ఎందుకు పోలేదు మరి? అక్కడ ప్రధానంగా మీరు పోలేదు కాబట్టి తప్పు మీ వైపు ఉంది అనేటువంటి ఒక ప్రశ్న అనుమానం చాలా బలంగా వాళ్ళు వినిపిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే బతుకుతాడు కావచ్చు అని మేము తీసుకోవాలి ఎవరైనా అయ్యో బతుకుతారని మనం కొంట పోతాం కానీ చచ్చిపోవాలని అనుకుంటాం అయ్యో చెప్పుకోకుండా అయ్యో బతుకుతాడు కావచ్చు అని ఆమెలేసుకు ఫోన్ చేసి మేము పట్టుకొని పోయింది తప్పు అంతే. మరి ఎందుకు పోలేదు అక్కడ నుంచి అంత్యక్రియలకు ఎందుకు పోలేదు మీరు వాళ్ళ ఊరికి? అదే ఇట్లా సంపుతాం అని భయపడిపోలేదు అంతే. దాని తెల్లారు కూడా చేస్తారని కూడా మేము అనుకున్నాం, రాత్రి చేసినా కూడా మళ్ళీ మేము అనుకోలేదు అసలు అట్లా ఒకటి అయిందంటే. ఇప్పుడు పోలేదు వాళ్ళ ఊరికి ఇంకా? అంటే వాళ్ళు ఏమైనా ఫోన్ చేసిరా రమ్మని ఏమైనా ఫోన్ చేసిరా దినాలకు కానీ దేనికైనా ఫోన్ చేసిరా అసలు? 2 వద్దులకు 3 వద్దులకు 5 వద్దులకు ఫోన్ చేస్తారా చేసిరా ఏమన్నా రమ్మని ఏమని చెప్పారా? ఒక్కడే చేసిండు ఫోన్ దినాలు రమ్మని చేసిండు. మరి ఎందుకు పోలేదు మరి దినాలకు మని దినాలకు రమ్మని ఫోన్ చేసి 11 వద్దులకి ఇవి అంటే ఇప్పుడు మధ్యలో ఏం చేయలేదు పోతారా 11 వద్దులకి? ఏమనుకుంటారు పోవాలనిపిస్తుందా పోవాలని ఉన్నదా పోతే భయపడుతున్నారా ఏమనుకుంటారు మీరు అసలు? తర్వాత మాట్లాడుకుంటాం సరే. ఇప్పుడు జనరల్ గా రాజు తన ఆత్మహత్య చేసుకున్న ఒక వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియోలో ఇల్లరికం వచ్చినట్టుంది నాకు అన్న వీడియో కనబడతా ఉంది. సో మందు తాగి ఆ వీడియో తీసుకున్నాక మందు దాకా వీడియో తీసి ఆయన అట్లా చేసుకున్నాడు కావచ్చు మాకు తెలియదు. అంటే మీరు ఎప్పుడన్నా ఈ ఇంటికి వచ్చి ఆయనను ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం కానీ మేము అట్లా ఇబ్బంది పెట్టేది మేము ఎప్పుడు కూడా చేసుకోలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ అంటున్న విషయం ఏంది, బామ్మరుదులు ఆ తల్లిదండ్రులు ఇద్దరు అమ్మాయి కలిసే మొత్తం వేధించిరు అనేటువంటి అభిప్రాయం వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక మేమేమి వేధించలేదు, ఎందుకంటే కావాల్సుకొని ఇక చెప్పారు వాళ్ళ పానం పోయింది కాబట్టి వాళ్ళ కడుపు కాలేదు కాబట్టి వాళ్ళు చెప్పారు అంతే అన్ని పుట్టించుకొని. అమ్మ ఇప్పుడు రాజు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, నేను ఇల్లరికం వచ్చినట్టు ఉంది నాకు, సో నా పరిస్థితి ఏం బాగాలేదు, నన్ను వేధిస్తున్నారు వీళ్ళు అనే వర్షం చెప్పడం జరిగింది ఆయన. సో దాని గురించి మీరేమంటారు అసలు? ఆ వీడియోలో క్లియర్గా చెప్పిండు కదా ఆయన మెసేజ్లు పంపిండు సెల్లులలో, నువ్వు కళ కూడా ఊహించుకోకు చెయ్యకు నిన్ను ఎన్నడుకున్నా కానీ మేము చంపుతాము చేతను బతికేది చూపెడతాం మేము మా తమ్ముని కాళ్ళ కడ నేను చంపి నేను ఇబ్బంది పెట్టాలని కొంచెం భయపెట్టించు సార్, అందుకే మీరు పోలేదు.
సో ఎప్పుడన్నా అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మీరు ఎప్పుడన్నా రాజుని ఏమన్నా అనడం ఆయన మాట్లాడడం కానీ ఇంకేమైనా జరిగింది అసలు? ఏమనలేదంటే ఎంగేజ్మెంట్ అప్పుడు ఒకసారి లొల్లైంది సార్. ఎంగేజ్మెంట్ అప్పుడు మస్తు లొల్లైంది. మా పిల్లలు కొట్టిరు వాళ్ళు. కొట్టిన వాళ్ళు మేము రాత్రి వెళ్ళిపోయినాం. ఇక అసలు ఏమద్దని మేము అనుకున్నాం. అప్పటికి ఫంక్షన్ హాల్ అన్ని బుక్ చేసినాము, అన్ని చేసినాము. ఇక అప్పటికి కూడా మేము ఏమద్దని అనుకున్నాం. మరి అంత గొడవ తర్వాత మా పాప అన్నది కదా, అమ్మని ఎత్తి మీద తలబడి ఎందుకు ఎత్త కొడతారు, మారుతాడు కావచ్చు, చేసుకుంటాను ఆమన్నది. తర్వాత ఆమె చేసుకున్నాం, మనం ఎందుకు అద్దంటాం, అద్దంటే ఊరుకోలేదు సార్ అని మేము చేసినాం సార్. చెరువు పని చేసుకుని బతుకుతారని మేము చేసినాం, కానీ ఇట్లా గొడవలు పెట్టుకుని ఇక్కడ దాకా తీసుకుని మేము అనుకోలేదు సార్. అప్పుడు కూడా మేము అద్దనుకున్నాం. వాళ్ళు కూడా పడ్డారు, మేము ఇయ్యాలని కూడా ఇయ్యాలి. అంతకుముందు పెద్ద అబ్బాయికి ఇయ్యమంటే మేము ఇయ్యలేదు, ఆమె కూడా చేసుకుని అన్నది. చేసుకున్నాక మరి ఆ పెద్ద అబ్బాయి చేసుకోలేదు, మరి చిన్న అబ్బాయి కాడ ఎందుకు అడగాలి? ఇక వీళ్ళు ఇక అడిగిండ్రు. ఇక అడిగితే అప్పటికైనా ఏమో కూడా అప్పటికి కూడా అద్దన్నది, నాకు ఏమద్దు నేను చేసుకున్నాను అన్నది. చేసుకున్నాను కూడా బలవంతంగా మా పడ్డారు. పెద్ద అబ్బాయికి వాళ్ళే చిన్న అబ్బాయికైనా పడగొట్టుకుందాము, చేస్తాము, అయ్యో సంతానం మనవరాలు కదా, నా బిడ్డ నాకు మనవరాలని ఇక వాళ్ళు అన్ని బుదరకిచ్చి అట్లా చేసి ఇట్లా చేసి పడగొట్టుకున్నారు. ఇక సరిగా మంచిగా బతుకుతారని మేము అనుకున్నాం, కానీ ఈ మధ్యలోకి ఇవ్వనని మాకు ఇట్లా తెలుసు. సో ఇప్పుడు ఆయన వృత్తి ఏంది? ఫోక్ సాంగ్స్ లో కానీ ఫోక్స్ సినిమాలలో నటించడం ఆయన వృత్తి, ఒక యాక్టింగ్ చేయడం పాడడం ఆయన వృత్తి. సో ఆయన వృత్తిని కూడా మీరు కంప్లీట్ గా వద్దని ఫోర్స్ చేసారు, మీరు అసలు ఆ పని చేయొద్దు అని మీరు కానీ మీ బిడ్డ కానీ చెప్పి బలంతో చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు అసలు? మేము అస్సలకే చెయ్యకద్దని మేము పాప కూడా చెప్పాలి. ఆమె కూడా ఒప్పుకొని చేసుకున్నది. పెళ్లి ఎవరైనా సాంగ్ చేస్తాడు, అమ్మ చేసుకుంటే నాకు ఇష్టమే అని అన్ని ఒప్పుకొని ఆమె చేసుకున్నది. మేమేం బలవంతం పెట్టలేదు, మేము వద్దని లేదు, ఏమేం లేదు. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా అమ్ముకున్నాడు, దానికి కారణం మీకు తెలియదు? అసలు తెలియదు. మా బిడ్డ తెలుసా అమ్మునట్టు కనీసం? ఆమెకు తెలుసు, ఆమె కొన్ని రోజులు చెప్పింది నాకు. ఆమె కూడా నాకు చెప్పలేదు, నాకు ఇప్పిన కాడ కూడా చెప్పలేదు నాకు. మరి ఇప్పుడు 6 నెలలు పెళ్ళి 6 నెలలు అవుతుంది అంటే అబ్బాయి ఏం పని చేయకుండా ఎట్లా ఉంటున్నాడు? మరి ఇట్లా ఖాళీ ఉంటున్నాడా? ఖాళీ ఉంటే మీరు ఏమనలేదా? చేసేది ఒక 3 నెలల వరకు ఇంట్లో పని చేయలేడు. మీరు ఎప్పుడు మరి మందలించలేదా? ఎట్లా మరి ఎట్లా ఫోటో కడతారు? మందలించలేదు? నేనేం మందలేదు, వాళ్ళే మాట్లాడుకుంటారు. మేము ఎందుకు అంటాము, వాళ్ళు చేసుకుంటే చెరవ పని వాళ్ళిద్దరి మధ్య సంవత్సరం మీరు ఎప్పుడు ఏం ఇంటర్ఫియర్ కాలేదా? కలవలేదా? కలిసి మీరేం మాట్లాడలేదా? మందలేదా? పని చేసుకోమని అన్నాం. అయ్యో చెరవ పని చేసుకోవాలి, నువ్వు పని పిల్లగాడు ఒక్కదాన్ని ఎంతగానని చేస్తే బుద్ధి అని మేము అందం ఎప్పుడు అన్నాం. అంతే పని చేసుకోమని అంటాం కానీ అంతే అన్నాం కదా. అంటే ఇప్పుడు పని చేసుకోమని బలవంతం చేయలేదు. ఆమె ఒక డ్యూటీ చూసి పెడితే డ్యూటీ చూసి పెట్టి 1 నెల చేసిండు ఆ డ్యూటీ. అలా ఊరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రమ్మన్న వాళ్ళకి పోయిండు. పోయినాక డ్యూటీ పోయింది. ఇంట్లోనే ఉండే. ఇంట్లో ఉంటే రాపిల్లో ఏదో కొట్టుకునేది 1 నెల రోజులు 20 రోజులు 10 రోజులు కొట్టుకునేది చేసుకున్నది. అంటే ఎప్పుడన్నా అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మీరు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. చాలా సార్లు కొట్టిరు, అమ్మాయిని కొట్టిరు అని అంటున్నారు కదా. ఆ కొట్టిన సందర్భంలో మీరు కానీ మీ కొడుకులు కానీ మీ భర్త కానీ వచ్చి ఆయన మందలించారు, ఎందుకు కొట్టుతున్నావు అని మందలించారు ఎప్పుడన్నా? ఎప్పుడు మందలేదు. ఆమె ఎప్పుడు ఇల్లే మేము మందలేదు. ఆమె ఎప్పుడు చెప్పలేదా? బాధలు నన్ను కొడుతున్న విషయం చెప్పలేదా? చెప్పలేదు. బాగా అక్కడ ఒకసారి కొట్టింది, మొన్న కొట్టింది చెప్పింది. ఆ మధ్యలో కొట్టిన ఏం చెప్పలేదు. 50 సార్ పొచ్చాడు సార్ కొట్టింది. కానీ పాపం అది సంవత్సరం కదా, ఎందుకు చెప్పాలి? మా వాళ్ళు ఎందుకు నేను బాధ పెట్టుకోవాలి? మా వాళ్ళు అప్పు చేసి తీసి పెళ్లి చేసారు కదా, వాళ్ళని బాధ పెట్టుకోవద్దు అన్నట్టు ఆమె ఏం చెప్పకపోయి సంవత్సరం అనే పడైనా ఉండేది. ఇప్పుడు మీరు ఉండేది పక్కనే, సో వీళ్ళు ఉండేది ఇక్కడే దగ్గరే కదా. అంటే ఇక్కడ ఇల్లు తీసుకోవడం ప్రధాన కారణం మీ ఒత్తిడి వల్లనే తీసుకున్నారా? వాళ్ళు ఆయన కోరిక మీద తీసుకున్నారు? ఇక్కడ అక్కడ వేరే ఒక బ్రాహ్మణ్స్ ఇంట్లో ఉంటే నీళ్లు రావేం రావు. నీళ్లు రాపోయిన వల్ల ఆ నుంచి ఖాళీ చేసిండ్రు. ఖాళీ చేసి వాళ్ళకు ఇల్లు దొరకలేదు. దొరకపోయిన వాళ్ళు సరతి బుజ్జి మీకు సామాన్లు ఉన్నాయి కదా, ఈ పెద్దింట్లో మీరు ఉండాలి, వేరే మేము తీసుకుంటాం, వేరే ఎక్కడ తీసుకున్నాము, వాళ్ళు ఇల్లు ఉంచినాము. ఇట్లా మీరుండే ఇంతకుముందు? ఓకే, మీరున్నారు కాబట్టి మీరు ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన దగ్గర చెరవ పని చేసుకుని బతుకుతారని, మంచిగా ఉండాలి, మా ఇద్దరు మకాల కూడా పని చేసుకుని బతకాలని ఇక్కడనే ఉండమన్నాం మేము. మీరు ఇక్కడ ఉన్నోళ్ళు కాస్త వేరే ఇంటి మీరు? మేము వేరే ఇంటి. అంటే దాని వల్లనే మేబీ మీ అందరూ ఇల్లరికి వచ్చిన అనుకున్నారేమో, దాని వల్ల చనిపోయింది అని అనుకోవచ్చా? ఇక దాని వల్లనే ఇక అదే తాగి అనుకున్నాడు అట్లా. అట్లా అనుకునేది అట్లా, ఇక ఆయనకి ఎట్లా దోతే అట్లా అనుకునేది. మనం ఏమంటాం? మరి మీ పైన అబ్బాయి రాజు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మిత్రులు కానీ చాలా మంది మీరే ఆయన మరణానికి కారణం మీరే, ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణం మీరే అని అంటా ఉన్నారు. సో దానికి మీరేం చెప్తారు? జనరల్ గా మీరు ప్రజలకు చెప్పాలి కదా. మేము అట్లా చేసేది ఉంటే సార్ మేము ఇట్లే నాశనం కానీ సార్,
మేము ఎందుకు అట్లా అనుకుంటాం చెప్పు, మేమేం కారణం. మరి ఇప్పుడు వెళ్తున్నారా, దినాలకి వెళ్ళే అవకాశం ఉందా? ఏమన్నా మాట్లాడుకుంటారా పెద్దవాళ్ళతో? ఏమన్నా మీరు మేము మాట్లాడుకుంటాం. మాట్లాడుకుని చెప్తారు. ఓకే. సో ఇది మొత్తానికైతే ఎవరైతే గడ్డం రాజు వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి చెప్తున్నట్టు విషయాలు చాలా చాలా ఏ మరణానికి గల కారణాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ భార్య భర్తలకు సంబంధించినటువంటి విషయంలో మేము ఇన్వాల్వ్ అయినామా లేదనే విషయంలో చాలా స్పష్టంగా ఆ తల్లి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది మొత్తానికైతే ఈ రాజు విషయంలో బయటకు వస్తున్నటువంటి సంచలన నిజాలైతే ఇవి. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.